ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ పుర పీఠాన్ని అయితే దక్కించుకోవడానికి వ్యూహాలు ప్రతివ్యూహాలకు పొదులు పెట్టిన రాజకీయ నాయకులైతే మాత్రం ఈరోజు కొంత ఆనందోత్సాహాల మధ్య పుర పీఠాన్ని అయితే కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఉన్నాయి. 3 జిల్లాల్లో కూడా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీలో 8 ఇప్పటికే అటు బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 10 మున్సిపాలిటీలను అయితే మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు 2 మున్సిపాలిటీలు అటు జహీరాబాద్, ఇంద్రేశం 2 మున్సిపాలిటీల్లో కూడా ఈ పురపీఠానికి చైర్మన్ అలాగే ఉప చైర్మన్ పదవి అయితే మాత్రం పూరం దక్కక ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పుకోవాలి. వాటి రెండింటికి కూడా రేపు అయితే మాత్రం నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు ప్రకటించారు. అయితే ఇక్కడ ఇంద్రేశంలో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇంద్రేశంలో పటాన్చేరు నియోజకవర్గం గూడెం మహిపాల్ రెడ్డి అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒకే కారులో అటు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి 2 కీలక నాయకులు కూడా ఇంద్రేశం మున్సిపాలిటీకి అయితే వెళ్ళి అక్కడ ఇస్నాపూర్ మున్సిపాలిటీకి అయితే అక్కడికి వెళ్ళి మాత్రం దాదాపు అటు 2 పార్టీలకు సంబంధించి సమానంగా వార్డులు కైవసం చేసుకోవడంతో ఎక్స్ అఫీషియో ఓట్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని బీఆర్ఎస్కి మద్దతుగా ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ అధికారాన్ని చేకూర్చుకుంది. అయితే అక్కడ తొలిసారిగా మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యే ఎటువైపు ఉంటున్నారా అన్న సందేహంతో ఆ కేసులో ఆ తతంగం అంతా గడిచిన తర్వాత తొలిసారిగా అయితే మాత్రం ఈ గూడెం మహిపాల్ రెడ్డి అయితే మాత్రం ఈ ఎవరైతే ఇస్నాపూర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ని నిర్ణయించిన తర్వాత వెళ్ళిపోతూ కూడా సినిమా డలై అయితే వదిలారు. ఆ డైలాగ్ అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న కోణంలో అయితే ఆయన మాట్లాడటం అయితే చర్చనీయాంశంగా మారింది. అంటే బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్ మొత్తం 5కి పటాన్చేరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉంటే 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపాలిటీలు ఏదైతే నియోజకవర్గం ఉందో అన్ని మున్సిపాలిటీలను నేను తీసుకురాగలిగాను అని చెప్పడానికైతే మాత్రం ఈ మాట వినియోగించారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా 19 మున్సిపాలిటీల్లో ఏది వచ్చినాయి అని ఒక్కసారి చూసినట్లయితే అటు బీఆర్ఎస్కి సంబంధించి ఇటు గడ్డపోదారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, తూప్రాన్, గజ్వేల్, చేర్యాల, దుబ్బాక వీటన్నిటిని కూడా ఈ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే అటు రామాయంపేట, నర్సాపూర్, మెదక్, నారాయణ ఖేడ్, కోహీర్, ఆందోల్, సదాశివపేట, సంగారెడ్డి, హుస్నాబాద్ వీటన్నిటిని కూడా ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. నర్సాపూర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత నాటకీయ పరిణామం ఏర్పడింది. అటు కాంగ్రెస్కి బీజేపీ మద్దతు పలికి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా చూశారు. అయితే చైర్మన్ పదవి కాంగ్రెస్ అభ్యర్థి తీసుకోగా వైస్ చైర్మన్ పదవిని అయితే మాత్రం బీజేపీ కట్టబెట్టారని చెప్పుకోవచ్చు. అటు పెండింగ్లో అయితే మాత్రం ఇటు ఇంద్రేశం అలాగే జహీరాబాద్ ఈ 2 కోరం అయితే దక్కకైతే మాత్రం ఇక్కడ ఎన్నిక నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ ఎక్స్ అఫీషియో ఓట్స్ అనేవి ఇక్కడ ఇస్నాపూర్లో కీలకంగా నిలిచిందనే చెప్పుకోవాలి. అటు గడ్డపోతారంలో అయితే మాత్రం తొలిత మొట్టమొదటిగానే ఈ ఏదైతే ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగిందో అక్కడ బీఆర్ఎస్ హవా కొనసాగింది. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తూ ఏదైతే ఈ హంగ్ వచ్చిన మున్సిపాలిటీ దాదాపు 7 మున్సిపాలిటీలు హంగ్ వచ్చింది వాటన్నిటిని కూడా కైవసం చేసుకునేందుకు గాను కీలకంగానే అయితే మాత్రం హరీష్ రావు పనిచేశారని చెప్పుకోవచ్చు. అయితే అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా బహాబాహిగా చేసుకుని మొత్తంగా ఇప్పుడు అయితే మాత్రం 2 మున్సిపాలిటీల్లో ఎన్నిక నిలిచిపోయిందని చెప్పుకోవాలి. రాకేష్.